ప్రవర్తిస్తుంది, కపటంగా పలుకుతుంది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద నువ్వు నేరం నేర్చున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు వేస్తున్నావు. భక్తిహీనత అన్నమాట ఇదంతా. కపటంగా మాట్లాడేవాడు భక్తిహీనుడు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నవాడు భక్తిహీనుడు. వేస్తాడు భక్తిహీనత. అది సహోదరుల మీద అపనిందలు వేయడం. నీకు తెలియదు నిజంగా అతని గురించి, కానీ అతని గురించి మాట్లాడుతుంటావు. పలానా ఆయన ఇట్ట, పలానా ఆయన అట్లా. నీకేం పని? నువ్వు నిజంగా చూసావా? దగ్గరికి వెళ్ళి అతనితో సాంగత్యం చేసి ఆలోచన చేసావా? లేదు, కానీ మాట్లాడుతుంటాడు. భక్తిహీనత అది. అబద్ధాలు మాట్లాడడానికి నోరు తెరిచే ప్రతివాడు భక్తిహీనుడే. ఈ భక్తిహీనతను మనుషుడు ఏం చేయాలంటే విడిచిపెట్టాల. దేవుని కృప బోధిస్తుంది. కృప ఏం చేస్తుందంటే, రే నాయన భక్తిహీనతను విడిచిపెట్టు. ఆ భక్తిహీనత మీద నా కోపం ఉంది, నా ఉగ్రత ఉంది, దాన్ని విడిచిపెట్టు. దుర్నీతిని విడిచిపెట్టు. నీతి కాని ప్రతిదీ దుర్నీతే. నీతి కానిది ప్రతిదీ దుర్నీతే. భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశ అన్నాడు. ఇది భక్తిహీనత అయిపోయింది. ఇహలోక సంబంధమైన దురాశ అన్నాడు. ఇహలోక